రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. చాలా ప్రాంతాలు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. అక్కడ స్వల్పంగా భూమి కనిపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెప్తున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని అంటున్నారు. హైదరాబాద్, హన్మకొండ, ఖమ్మం, కొత్తగూడెం, మనుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్లచింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, విశాఖ అక్కయ్యపాలెం, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని 3 సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. బుధవారం ఉదయం 7:27 ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మనుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. ఉదయం 7:28 భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా ఇల్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కరీంనగర్, విద్యానగర్లోనూ భూమి కంపించిందని తెలుస్తోంది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజూరాబాద్ లో సైతం స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని సమాచారం. బోరుబండ, రహమత్ నగర్, కార్మికానగర్, యూసుఫ్ గూడలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించిందని సమాచారం. నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, పాతర్లపాడు, నూతన్ కల్, హుజూర్ నగర్ ప్రాంతాల్లో సెకన్ల పాటు భూమి కంపించిందని తెలుస్తోంది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మేడారంలో సెప్టెంబర్ 4న 1,00,000 వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా 4 నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. నా పేరు మోదు ప్రసాద్. నేను తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళి వచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. బెడ్ల వండుకొని స్టేటస్ వెళ్తున్నా, మొత్తం బెడ్లన్నీ అటు ఇటున్నాయి. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంట సామాన్లు. 5 నిమిషాల కిందనే బెడ్ కిందికి పోదాం అనుకున్నదట, అదే సోఫా కిందికి పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క, మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదిలే బెడ్లు అయితే. అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతున్నా అనమాట, పాపకు కవర్ ఇచ్చేద్దురా అని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది, అంతే. ఇంకా లేదు, అందరూ అక్కడ కుప్ప అయిపోయింది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతకు వచ్చింది. 7:27 సుమారు 7:27 సుమారుకు కమలాపూర్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురైనరు. ఇంట్లో ఉన్నటువంటి బోళ్ళు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా భయభ్రాంతులతో బయటకు ఉరికొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2 సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపమే అని మేము అందరం కూడా బయటకు వచ్చినాం. భూమి కంపించి 2 సెకండ్లు కనుక ఇంకొక 2 సెకండ్లు వస్తే ప్రాణ నష్టం జరిగేది. ఈ కమలాపురం ప్రజలు భయభ్రాంతులో ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు, మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికి తెలిసే విధంగా ముందస్తుగా
మరి ఇక్కడ తెలిసే విధంగా ఉండాలి. ఈ భూకంపం వచ్చింది 100% ఇంకొక 2-3 సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది. మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం ధరలించున్నో ఏం కాస్త తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు భయభ్రాంతులనే ఉన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.